ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విశ్వం ఎలా ప్రారంభమైంది? సూర్యుడు, చంద్రుడు, భూమి, దేవతలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సృష్టి వెనుక దాగి ఉన్న ఆ మహారహస్యాన్ని వరాహ పురాణం ఇవి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వరాహ పురాణ పవిత్ర శ్రేణిలోని మరోసారి స్వాగతం. మొదటి అధ్యాయంలో భూదేవి వరాహస్వామి ప్రార్థించిన విధానాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ అధ్యాయంలో ఈ జగత్తు సృష్టి ఎలా జరిగింది, బ్రహ్మదేవుడు ఎలా అవతరించాడు, లోకాలు ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకున్నాము. వరాహ పురాణం రెండవ అధ్యాయము సృష్టి క్రమము. హరి ధరణి భక్తికి సంతోషించి తన శరీరంలో ఉన్న మాయను వెల్లడించి వరాహ రూపంతోనే ఇలా అన్నారు: ఓ సుందర జగనా, దుర్లభమైన పురాణ సంబంధమైన నీ ప్రశ్నలకు సర్వశాస్త్రాలను బట్టి సమాధానం చెబుతాను. ధరణి, సృష్టి, ప్రతిసృష్టి అంటే ప్రళయం, వంశము, మన్వంతరాలు, వంశానుచరితం అన్న 5 లక్షణాలు ఉన్నదే పురాణమని నిర్ణయించబడింది. వరనన నీకు మొదట ఆది సృష్టిని గురించి చెప్పి అటుపై దేవతల, రాజుల చరిత్రలను, ఆపై 4 భాగాలైన సనాతన పరమాత్మ గురించి చెబుతాను. మొదట నేను శూన్య అంటే మహాకాశ స్వరూపంలో ఉన్నాను. ఆ తర్వాత అనురూపమైన బుద్ధిని అనుసరించి జనించి సత్వము, రజస్సు, తమో గుణాలు అనే 3 తత్వాల రూపాన్ని ధరించింది. ఇందులోని తమోగుణం వల్ల తత్వజ్ఞులు ప్రధానుడు అని పిలిచే మహత్వ రూపంలో నేను వ్యక్తమయ్యాను. దాని నుంచి బలిష్ఠుడైన క్షేత్రజ్ఞుడు, ఆయన నుంచి బుద్ధి, దాని నుంచి శ్రవణాది ఇంద్రియ పరంపర జగతికి స్థిరపడ్డాయి. కళ్యాణి, నేనే పంచభూతాలతో స్థూల శరీర నిర్మాణం చేశాను. మొదట ఉన్న శూన్యం నుంచి శబ్దము, శబ్దం నుంచి ఆకాశము, దాని నుంచి వాయువు, దాని నుంచి తేజస్సు అంటే అగ్ని, దాని నుంచి జలము, దాని నుంచి ప్రాణులను ధరించే నిన్ను అంటే భూమిని నేను సృష్టించాను. పృథ్వీజల సంయోగంతో ఒక బుడగలాంటి గర్భపిండం ఏర్పడింది. అది గుడ్డుగా ఎదిగినప్పుడు తొలుత జలరూపంలో నన్ను నేనే నిర్మించుకున్నాను. అలా నారములను అంటే నీళ్లను సృష్టించి వాటిలో నివసించాను కనుక నాకు నారాయణుడు అన్న పేరు వచ్చింది. ప్రతి కల్పంలోనూ నేను ఆ నీటిపై శయనిస్తాను. అప్పుడు నా నాభి నుండి ఆదికమలం పుడుతుంది. అందులోంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. అతనితో నేను మహామతి ప్రజలను సృష్టించు అని చెప్పి మాయమయ్యాను. జగద్ధాత్రి అతడి సృష్టి గురించి ఆలోచించినా అతనికి ఏమీ తోచలేదు. అతడికి మహారోషం వచ్చింది. అందులోంచి ఒక రోషస్వరూపుడు పుట్టి అతని ఒడిలో ఎడవసాగాడు. ఆ వ్యక్తిమూర్తి అయిన బ్రహ్మ ఆ బాలుడిని ఎడవద్దు అనగా అతడు నాకు పేరు పెట్టు అని బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ అతనికి రుద్రుడు అని పేరు పెట్టి లోకాలను సృష్టించమని అనతినీయగా ఆ బాలుడు తాను అశక్తుడనని చెప్పి తపస్సు కోసం నీటిలో మునిగిపోయాడు. అప్పుడు బ్రహ్మ ప్రాణి సృష్టి కోసం తన కుడి బొటన వేలు నుంచి దక్ష ప్రజాపతిని, ఎడమ బొటన వేలు నుంచి అతని పత్నిని సృష్టించాడు. వారిరువురికి స్వయంభూ మనువు జన్మించాడు. అతని ద్వారా పూర్వం బ్రహ్మ ప్రజావృద్ధి చేశాడు అని చెప్పగా విని పృథివి, సురేశ్వర, ఆది సృష్టిని గురించి మరింత వివరంగా చెప్పండి. ఈ నారాయణుడు కల్పాదిలో బ్రహ్మ ఎలా అయ్యాడు అని ప్రశ్నించింది. శ్రీ భగవానులు ధరణితో క్షితి నారాయణ స్వరూపుడు సర్వ ప్రాణులను సృష్టించిన విధానం చెబుతాను విను. కళ్యాణి, గడచిన కల్పం చివర రాత్రి బ్రహ్మ నిద్ర నుండి మేల్కొని సత్వగుణ సంపన్నుడై శూన్యంగా ఉన్న లోకాన్ని చూశాడు. నారాయణుడు గొప్పవాడు, అచింత్యుడు, ఆదిజన్ముడు, బ్రహ్మస్వరూపుడు,
భగవానుడు అనాది సర్వసృష్టికర్త, జగత్కారణుడు, అవ్యయుడు, బ్రహ్మస్వరూపుడు అయిన నారాయణ దేవునికి ఆ పేరు ఎలా వచ్చిందన్న సందర్భంలో ఒక శ్లోకాన్ని ధరిస్తూ ఉంటారు. అపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః ఆయనం తస్య తాం పూర్వం తేన నారాయణ స్మృతః. పురుషోత్తముడైన నరుని నుంచి జన్మించినవి కనుక నీళ్లను నారములు అంటారు. నారములు పూర్వం ఆయనకు నివాసం కనుక ఆయనను నారాయణుడు అంటారు. పూర్వకల్పాలలో లాగానే బ్రహ్మ సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన నుండి అసంకల్పితంగా తమస్సు, మోహం, మహామోహం, తామిశ్రం, అంధకామిశ్రం అనే 5 కణపులు తమోమయ అవిద్య జన్మించింది. ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉండగా చేతనారహితమైన, బుద్ధిరహితమైన వృక్ష, గుల్మ, లత, తృణ, పర్వతములనే పంచవిధ సృష్టి ఆయన నుండి ఏర్పడింది. వీనినే సృష్టివేత్తలు ముఖ్య సర్గమని తెలుసుకున్నారు. ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఆయన నుండి ఉత్తమమైన మరొక సృష్టి సంభవించింది. అది అడ్డంగా నడిచేది కనుక దానిని తిర్యక్ స్తోత్ర సృష్టి అన్న పేరు వచ్చింది. ఇందులోని ప్రాణులు, పశువులు మొదలైనవి తప్పుదారి పట్టేవి కనుక చతుర్ముఖుడు ఇది కూడా సాధకం కాదని అనుకున్నాడు. అప్పుడు ఆయన 3 విధాలైన ఊర్ధ్వస్తోత్ర సృష్టి చేస్తాడు. ఇందులోని వారంతా గర్భ సంజాతులు, ధర్మవర్తనులు, సుఖప్రీతి కలవారు. దేవతలు, ఊర్ధ్వచారులు, ఈ ముఖ్యాది సృష్టిలో జన్మించిన ప్రాణులు పురుషార్థ సాధకాలు కావని బ్రహ్మ మరొక సృష్టి గురించి ఆలోచించసాగాడు. అంతటా ఆయన క్రిందికి పోయే ఆహారం వల్ల ఎదిగే ఆర్వాక్ స్తోత్ర సృష్టిని చేశాడు. ఇందులోని మానవులు పురుషార్థాలను సాధించగలిగిన వారు. వీరిలో సత్వగుణం కలవారు, ప్రకాశాయుతులు, రజస్తమోగుణాలు అధికంగా కలవారు దుఃఖభూయిష్ఠులు, చేసినదే చేసేవారు అవుతారు. కళ్యాణి, ఈ విధముగా మొదటిది మహత్ సృష్టి తమోగుణం ద్వారా వ్యక్తమైనది. రెండవది తన్మాత సృష్టి అంటే శబ్ద, స్పర్శ, రూపక గంధములు. మూడవది వైకారిక సృష్టి అంటే ఇంద్రియ సృష్టి. నాలుగవది స్థావర అంటే వృక్ష, గుల్మ, లత, తృణ, పర్వతాలు లేక ముఖ్య సృష్టి. ఐదవది తిర్యక్ సృష్టి అంటే అడ్డంగా నడిచే ప్రాణులు, పశువులు. ఆరవది శ్రేష్టమైనది ఊర్ధ్వస్తోత్ర సృష్టి అంటే దేవతలు. ఏడవది ఆర్వాక్ స్తోత్ర సృష్టి అంటే మానవులు. ఎనిమిదవది అనుగ్రహ సృష్టి అంటే సాత్వికము, రాజసము ఏర్పడ్డాయి. బుద్ధిపూర్వకంగా ఏర్పడిన మొదటి 3 సృష్టిలను ప్రాకృత సృష్టి అంటారు. తక్కిన 5ంటిని వైకృత సృష్టులు అంటారు. 9వ సృష్టి ప్రాకృతము, వైకృతము కూడా అయిన కౌమార సృష్టి. ఈ ప్రజాపతి నవవిధ సృష్టులే జగతికి మూలహేతువులు అని ఇంకేమి వినగోరుతున్నావు అని ప్రశ్నించారు. ధరణి, దేవా, ఈ నవవిధ సృష్టి ఎలా పెరిగింది అని చెప్పండి అచ్యుత అని అడిగింది. శ్రీ వరాహులు ఇలా చెప్పారు. మొదట బ్రహ్మ, రుద్రాది దేవతలను, తర్వాత సనకాది కుమారులను, ఆపై మరీచాది ఋషులను సృష్టించాడు. ఆ ఋషులలో మరిచి అత్రి, అంగిరసుడు, పులహుడు, కృతుడు, పులస్త్యుడు, మహాతేజస్వి, ప్రచేతసుడు, భృగుడు, నారదుడు, మహాతపస్వి వశిష్ఠుడు ఉన్నాడు. వీరిలో సనకాదులను నివృత్తి ధర్మం అంటే అలౌకిక మార్గంలోనూ, ఒక్క నారదముని మినహా మిగిలిన మరీచాదులను ప్రవృత్తి ధర్మం అంటే లౌకిక మార్గంలోనూ ఆయన నియమించాడు. వీరే కాక తొలుత బ్రహ్మ కుడి చేతి బొటనవేలు నుంచి పుట్టిన దక్ష ప్రజాపతి ఉన్నాడే, అతని వంశంలోనిదే ఈ చరాచర జగత్తు. దక్షుని కన్యలకు జన్మించిన వారే దేవతలు, దానవులు, గంధర్వులు, ఉరగులు, పక్షులు. వీరంతా పరమధార్మికులు. క్రోధం వలన బ్రహ్మ యొక్క వక్రమైన బొమమడుల మధ్యనున్న లలాటం నుంచి జన్మించిన రుద్రుడే ఉన్నాడే,
ఇతడు అర్ధనారీ నరాకారుడు, ప్రచండు, అతి భయంకరుడు. అతనితో బ్రహ్మ నిన్ను విభజించుకో అని మళ్ళీ చెప్పి అంతర్ధానమయ్యాడు. అలా అనేసరికి అతడు తనను స్త్రీగా, పురుషుడిగా ఇద్దరుగా విభజించుకున్నాడు. అందులోని పురుషత్వాన్ని 11 విభాగాలు చేసుకున్నాడు. వారంతా ఏకాదశ రుద్రులను విఖ్యాతులయ్యారు. అనఘరాలా, ఇప్పుడు నీకు యుగామహత్యం గురించి సంపూర్ణంగా చెబుతాను. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4ంటిని చతుర్యుగం అంటారు. ఇందులో జీవించిన మహాసత్వులు, బహుదక్షిణలిచ్చే రాజులు, దేవాసురులు ఆచరించిన ధర్మ కర్మలను గురించి చెబుతాను విను. ప్రథమ కల్పంలో ఉన్న స్వయంభువునకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు ఉండేవారు. వారు ధర్మవ్రతులు. వారి చర్యలు మానవతాతీతాలు. వారిలో ప్రియవ్రతుడు విరివిగా దక్షిణలు ఇస్తూ మహాయజ్ఞాలు చేసిన మహాయజ్ఞ తపోబలుడు తన కుమారులైన భరతాదులను ఈ భూపతి సప్తద్వీపాలలోనూ నిలిపాడు. ఆపై వరప్రదాయిని అయిన విశాలకు వెళ్ళి మహాతపస్సు చేశాడు. ఆ తపస్సును చూడవచ్చాడు నారదుడు. ఆకాశంలో సూర్యతేజస్సుతో వెలుగుతున్న నారదుని ఆ రాజేంద్రుడు చూసి సంతోషంగా గౌరవపూర్వకంగా లేచి నిల్చున్నాడు. ఆపై ఆయనను ఆహ్వానించి ఆసనం పాద్యం సమర్పించాడు. మాటల మధ్యన ప్రియవ్రతుడు బ్రహ్మవాది అయిన నారదునితో, భగవానుడా, నారదా, ఈ కృతయుగంలో మీరు చూసిన లేక విన్న ఏదైనా వింత గురించి నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారదుడు, ప్రియవ్రత, ఒక ఆశ్చర్యం చూశాను, అది చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, నిన్నటి రోజున నేను శ్వేత దీపానికి వెళ్ళి అక్కడ ఒక సరస్సు చూశాను. అందులోని పద్మాలు సమృద్ధిగా వికసించి ఉన్నాయి. దాని ఒడ్డున ఒక విశాల నేత్రి అయిన స్త్రీ నాకు కనిపించింది. ఆ సోగ కన్నుల చిన్నదాన్ని చూసి నేను ఆశ్చర్యపోయి, కళ్యాణి, నీవు ఎవరవు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడ నీకేమి పని? సర్వాంగ సుందరి, చెప్పు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాపై రెప్పవేయకుండా చూసి జ్ఞాపకానికి తెచ్చుకొని మౌనంగా నిలబడింది. ఆమెను చూసిన వెంటనే నేను నేర్చుకున్న ఉత్తమ జ్ఞానమైన సర్వవేదాలు, సర్వశాస్త్రాలు, యోగ శాస్త్రాలు, శిక్షలు, స్మృతులు అన్నింటినీ క్షణంలో మర్చిపోయాను. అప్పుడు నాకు ఆశ్చర్యము, ఆపై విచారము, శోకము ముంచుకొచ్చాయి. ఆమెనే శరణు పొంది చూసేసరికి రాజా, ఒక దివ్య పురుషుడు ఆమె శరీరంలో కనిపించాడు. అతని హృదయంలో మరొకడు, అతని వక్షస్థలంలో వేరొకడు కనిపించారు. ఇతడు ఎర్రని కళ్ళతో ద్వాదశాదిత్య సమాన తేజస్సుతో ఉన్నాడు. ఇలా శరీరంలో 3 పురుషులు నాకు కనిపించారు. సూరత, తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. అక్కడ కన్య ఒక్కతే ఉంది. ఆ దేవిని కుమారిగా నేను ఇలా అడిగాను, కళ్యాణి, నా వేదాలు ఎలా పోయాయి? అలా పోవడానికి కారణం ఏమిటి? నాకు చెప్పు. అప్పుడు కన్య, నేను సర్వవేదమాతను, నా పేరు సావిత్రి. నీవు నన్ను ఎరుగక కనుక నీ వేదాలు పోయాయి అని చెప్పింది. రాజు తపోదన, నేను ఆశ్చర్యపోయి, కళ్యాణి, ఆ పురుషులెవరు? ఇది చెప్పు అని అడిగాను. అప్పుడు ఆమె, నా శరీరంలో సర్వాయవాలు అందంగా తలతలలాడే వాడున్నాడే, అతడు ఋగ్వేదం. స్వయంగా నారాయణ స్వరూపం. ఆ వేదం అగ్నిమయం. ఉచ్చరించిన వెంటనే పాపాలను దహిస్తుంది. అతని హృదయంలో నీవు మరొకరిని చూచావే, అతడు యజుర్వేద స్వరూపంలో ఉన్న పుత్రుడు, మహాబలుడు, బ్రహ్మ. అతని వక్షస్థలంలో ప్రవేశించి ఉన్న పవిత్రుడు, దగదగలాడుతున్నవాడు, రుద్రస్వరూపుడు, సామవేదం. ఇతన్ని స్మరిస్తే ఆదిత్యునిలా పాపాలను వెంటనే నశింపచేస్తాడు. ద్విజోత్తమా, వీరు 3 మహావేద స్వరూపాలు. వీరు అకారాది త్రివర్ణాలు, త్రియజ్ఞాలు కూడా. నారదా, ఇక నీవు తిరిగి వేదాలను, శాస్త్రాలను, సర్వజ్ఞత్వాన్ని స్వీకరించు. మహావ్రత, ఈ వేద సరస్సులో స్నానము ఆచరించి అలా స్నానం చేసేసరికి సజ్జనోత్తమ, నీకు ఇతర జన్మ జ్ఞానం జ్ఞాపకానికి వస్తుంది అని చెప్పి ఆ కన్య అంతర్ధానం చెందింది. రాజా, నేను
ఆ సరస్సులో స్నానం చేసి నిన్ను చూడాలని ఇక్కడికొచ్చాను. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం.